మీరు ఇంట్లో ఎప్పుడైనా పాన్ ఐస్ క్రీమ్ చేశారా? పాన్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ పాన్ ఐస్ క్రీమ్‌ని లైక్ చేస్తారు. చేసుకోవడం చాలా ఈజీ. దీనికోసం ముందుగా తమలపాకులు తీసుకోవాలి. తమలపాకుల్ని దుమ్ము లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా వాటికుండే తొడిమలని తీసేసుకోవాలి. తొడిమల్ని కంపల్సరీ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మీరు ఎన్ని తమలపాకులైనా తీసుకోండి. మీకు ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ తమలపాకులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని ఒక పావు కప్పు వరకు వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్స్ గుల్కండ్ వేసుకోవాలి. గుల్కండ్ ఎలా చేసుకోవాలో మన ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంది. కావాలంటే చూడండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న తమలపాకులను కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను కొన్ని డేట్స్ కూడా వేస్తున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ పంచదారను కూడా యాడ్ చేస్తున్నాను. పంచదార వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని టూటీ ఫ్రూటీ అలాగే చెర్రీస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా మసాలా ప్రిపేర్ అవుతుంది. ఇదే పాన్ ఐస్ క్రీమ్‌కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పాన్ మసాలా. ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం 2 చుక్కల గ్రీన్ కలరు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 300 ml ఫ్రెష్ క్రీమ్‌ని వేసుకోవాలి. ఒక 300 ml ఫ్రెష్ క్రీమ్‌ని వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా స్వీట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి కండెన్స్డ్ మిల్క్‌ని యాడ్ చేస్తున్నాను. మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కండెన్స్డ్ మిల్క్‌ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, పాన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక జార్‌లోకి వేసుకొని కనీసం 8 గంటలు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పాన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్లే. మీకు క్రీమ్ లేదనుకుంటే వెనిలా ఐస్ క్రీమ్ ఉంటుంది కదా! ఆ వెనిలా ఐస్ క్రీమ్‌లోకి ఈ పాన్ మసాలా వేసుకొని మిక్స్ చేసి ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా గానీ పాన్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది. మరి ఒకసారి ట్రై చేసి చూడండి. పాన్ ఐస్ క్రీమ్ అయితే చాలా బావుంటుంది. ముఖ్యంగా పాన్ ఇష్టపడే వాళ్ళకి ఈ పాన్ ఐస్ క్రీమ్ బాగా నచ్చుతుంది. మరి ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.